అందరికీ నమస్కారం అండి. నెమలి పించం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మన జాతీయ పక్షిగా నెమలికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందమైన పక్షులలో నెమలి ఒకటి. సాయంత్రం సమయాలలో అందమైన వాతావరణంలో నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే కనుతెప్పకుండా చూడాలనిపిస్తుంది. మనం చిన్నప్పుడు నెమలి పించాల్ని పుస్తకాలలో దాచుకొని ఎంతో మురిసిపోతూ ఉంటాం. మరికొందరు వాటినింటిలో అలంకరణ వస్తువుగా పెడుతుంటారు. అయితే నెమలి పించం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలుసా? నెమలి పించం ఇంట్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఇంద్రుడు ఒక అసురుడు నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇంద్రుడి ప్రాణాలను నెమలి పించాలలో దాచుకోవడానికి సహకరించడం వల్ల ఇంద్రుడు ఆ నెమలికి ఆ అందాన్ని వరంగా ఇస్తాడని మన భారతీయ పురాణాలు చెప్తున్నాయి. వాస్తు శాస్త్ర ప్రకారం నెమలి పించాలు మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను పారద్రోలి అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. మన ఇంటి గుమ్మం దగ్గర వినాయకుడి విగ్రహంతో పాటు నెమలి పించం పెట్టడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు మన ఇంటిలోనికి ప్రవేశించవు. పురాణాల ప్రకారం నెమలి, పాము శత్రువులు. అయితే గ్రహాలలో రాహువు పాక్షికంగా పాము కాబట్టి నెమలి పించం మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల రాహు ప్రభావం మన ఇంటి మీద ఉండదు. మన ఇంటి దక్షిణ దిశలో కుబేరుడు కొలువై ఉంటాడని విశ్వసిస్తారు. అందువల్లే నెమలి పించం దక్షిణ దిశలో పెట్టడం వల్ల మనకు సంపద చేకూరుతుంది. నెమలి పించం చిన్నపిల్లల దిండు కింద ఉంచడం వల్ల ఇటువంటి చెడు ప్రభావం వారి మీద పడకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నెమలి పించం పుస్తకాలలో పెట్టుకోవడం వల్ల సరస్వతి భాగ్యం కలుగుతుందని మన నమ్మకం. వివాహ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే పడక గదిలో నెమలి పించం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. నెమలి పించం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో శుభ పరిణామాలు జరుగుతాయి. ఫ్రెండ్స్, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ తలపై అలంకరించిన నెమలి పించం కేవలం ఒక అందమైన అలంకారం మాత్రమే కాదు, దాని వెనుక గొప్ప ఆధ్యాత్మిక భావం దాగి ఉంది. నెమలి పించం పవిత్రతకు, శుభానికి, దైవకృపకు ప్రతీకగా భావించబడుతుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ దానిని తన కిరీటంలో ధరించారు. శాస్త్ర సంప్రదాయాల ప్రకారం నెమలి పించం ఉన్న ప్రదేశంలో సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. అందువల్ల చాలామంది తమ పూజ గదిలో లేదా శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం పక్కన నెమలి పించాన్ని ఉంచుతారు. నెమలి పించం మనకు వినయాన్ని కూడా నేర్పుతుంది. ఎంత అందంగా ఉన్నా నెమలి తన అందాన్ని గర్వంగా ప్రదర్శించదు. అలాగే మనిషి కూడా జ్ఞానం, ఐశ్వర్యం వచ్చినా వినయంతో ఉండాలని ఇది గుర్తు చేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకి నెమలి పించం ఎంతో ప్రియమైనది. భక్తులు కృష్ణారాధనలో దీనిని పవిత్రమైన చిహ్నంగా భావిస్తారు. అయితే ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. నెమలి పించాన్ని గౌరవంగా ఉంచాలి. దానిని నేలపై వేయడం చేయకూడదు. కాలితో తాకడం లేదా అవమానకరంగా ఉపయోగించడం మంచిది కాదు. ఫ్రెండ్స్, నెమలి పించం మన జీవితంలో శుభాన్ని గుర్తు చేసే ఒక పవిత్రమైన చిహ్నం. అయితే నిజమైన దైవానుగ్రహం భక్తి, సత్కర్యాలు, సత్యనిష్ట, ధర్మాచరణ వల్లే లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు షేర్ చేయండి. హరే కృష్ణ. శుభమస్తు.